హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం గజ్జలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ పల్లీలను వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత వాటిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టండి. మరీ మెత్తగా పట్టకూడదు, కొంచెం పలుకులుగా పట్టాలి, ఎందుకంటే తింటుంటే బాగుంటుంది. ఓకే, అందులోకి బెల్లం కావాల్సినంత, మీకు స్వీట్ ఎంత తింటారో అంత కావాల్సినంత వేసుకోండి. ఆ పల్లీలు ఉన్న దాంట్లోనే, ఆ మిశ్రమంలోనే ఇది కూడా వేసుకోవాలి. బెల్లం వేసుకొని అందులో ఒక 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత అది ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టండి. ఇంకా మీకు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఈ రెండింట్లో ఏదైనా తీసుకోవచ్చు పూరీలాగా చేసుకోవడానికి. అందులోకి కొంచెం సాల్ట్ తీసుకోండి. సాల్ట్ తీసుకొని అది కూడా కలిపేసేయండి, బాగా పిండిలో మిక్స్ అయిపోయేలాగా. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలపండి, ఇందులో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. ఓకే, ఇలా చేసిన తర్వాత కలిపిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలిపేసేయండి, బాగా కలిపేసుకోండి. ఓకే, ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. మనం పూరి పిండి చపాతీలోకి ఎలా కలుపుకుంటామో చపాతీ పిండి లాగానే కలుపుకోవాలి. వాటర్ వేసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ ఇలా నేను యాక్చువల్గా జగ్గుతో పోస్తున్నానండి. ఇక్కడ నేను ఇంకో హ్యాండ్తో వీడియో తీస్తున్నా కాబట్టి మీకు చూపించరావట్లేదు. ఓకే, వాటర్ తీసుకొని ఇలా కలిపేసుకోవాలి చపాతీ పిండిలాగా. మరీ ఎక్కువ గట్టిగా చేయొద్దు, మరీ ఎక్కువ లూజ్గా చేయొద్దు. పిండిని మీడియంగా కలిపేసుకోండి ఈ విధంగా. తర్వాత కొంచెం పొడిపిండి తీసుకొని ఇక్కడ చపాతీ పీట తీసుకొని చపాతీ పీట మీద కొంచెం పౌడర్ వేసుకొని ఇలా ఒక చిన్న సైజు ముద్దలా తీసుకోవాలి. ఓకే, 2 హ్యాండ్తో చేయాలండి. నేను ఇక్కడ వీడియో తీస్తున్నా కాబట్టి సింగిల్ హ్యాండ్తో చూస్తున్నా. ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకున్న తర్వాత ఇలా ఒత్తి పెట్టేసి చపాతీలాగా చేసేసేయండి. కొంచెం మీదగా పిండి చల్లుకొని చపాతీలాగా చేయండి. మరీ పెద్దగా చేయకూడదండి, కొంచెం చిన్నగా చేసుకుంటే అది ఫోల్డ్ చేసినా కూడా అవి కొంచెం చిన్నగా వస్తాయి, మరీ పెద్దగా అవ్వకుండా. ఓకే, చూడండి, ఇలా పూరిలాగా తాల్చుకోండి. చాలా బాగుంటాయండి.